ఉప్మా అండి. గరిటె కన్నా గ్లాస్ బెటర్ అనుకుంటా. అవును కదా. ఉప్మా చేయమంటే వెజిటబుల్ సూప్ చేసావేంటి? క్యారెట్ ఎందుకేసావే? కళ్ళ కోసం. మరి క్యాప్సికమ్? కలర్ కోసం. మరి క్యాబేజీ? క్వాంటిటీ కోసం. గ్రీన్ పీస్ ఎందుకే? అరగడానికి బాగుంటదని. పలుకులు దేనికి? ఏరుకు తినడానికి బాగుంటదని. పొటాటో దేనికే? మిగిలింది అదొకటే, ఇంకెందుకు లేని. కరివేపాకు కట్టెందుకేసావే? జుట్టు ఒత్తుగా ఉంటదని. కొత్తిమీర పొట్టెందుకే? వాసన గట్టిగా వస్తదని. ఆవాలన్నీ ఆవహించినట్టున్నాయి కదే. ఉప్మాలో ఉప్మా కన్నా ఊరంతా ఉంది కదే. పెళ్లి చూపుల రోజు అడిగితే మీ అమ్మ వంటొచ్చని చెప్పింది. మా అమ్మకు వంటొచ్చు. నీ గురించి అడిగా. వచ్చు వరకు చెప్పుంటది, తినొచ్చు అని చెప్పుంటది. నువ్వు 1 మినిట్ వంటగదిలోకి రావే. మరి ఉప్మా ఏం చేయను చెప్పమ్మా. గ్లాస్ లో పోసుకొని తీసురామ్మా. టీ పెట్టి చూపివే. ఇది బావచ్చు నాకు. లైట్ గా చేయనా, స్ట్రాంగ్ గా చేయనా? త్వరగా చెయ్యి. ఓకే. ఏది ఏం వెతుకుతున్నావే? వెలిగించేది. లైట్ వేసిన లైటర్ కనపడట్లేదండి. మీ అమ్మని అడిగి తీసురా. అలా ఆగండి. గ్యాస్ ఆన్ చేసి గంట గెలిగిస్తావా? డిష్కు ముందు వాటర్ పోయాలి, బబుల్స్ వచ్చాక బోల్డ్ ఎంత టీ పొడి పోయాలి, అల్లం దంచేయాలి, యాలకులు తుంచేయాలి, దాల్చిన చెక్క ఒక మొక్క, బ్లాక్ ఇలాచి ఓ పక్క, చికిరి చెక్కేరే ఏసేవే దెబ్బకి శ్రీవారికి షుగర్ వచ్చేయాలి. 1/2 లీటర్ పాలు పావు